హాయ్ అండి. బ్యాక్ పార్ట్ కట్ చేసిన బ్లౌజులు అండి ఇవి రెండును. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఈ పార్ట్లో హ్యాండ్స్ తీసుకుందామండి. అది ఎలా సులువుగా హ్యాండ్స్ తీసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. చూడండి, మనం కట్ చేసిన ఒక బ్లౌజ్కి హ్యాండ్స్ కట్ చేస్తాం కదండి, అదే కొలతలతో కరెక్ట్గా మనం ఈ విధంగా సర్దుకొని మనకి ఎక్కడైతే క్లాత్ సరిపోతుందో నీట్గా ఈ విధంగా రెండు లేయర్లు కూడా సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఇలా ఈ విధంగా వేసుకుని మనం ఆది బ్లౌజ్తో కరెక్ట్గా ఏ సైజు కావాలో కట్ చేసుకున్నాం కాబట్టి ఎన్ని బ్లౌజులు ఉన్నా కూడా ఈ కట్ చేసిన హ్యాండ్స్ని ఈ విధంగా వేసేసి మనం సేమ్ అలాగే కటింగ్ అనేది చేసేసుకుంటే మనకు చాలా తొందరగా కటింగ్ అనేది అయిపోతుందండి. చూసారు కదా, మనం అలాగే సెంటర్ దగ్గర, ఫ్రంట్ పార్ట్ దగ్గర, లోత్ దగ్గర ఈ విధంగా టక్స్ తీసుకుంటే మనకి హ్యాండ్స్ కటింగ్ అనేది ఎన్ని బ్లౌజులు ఉన్నా కట్ చేసేసుకోవచ్చు. ఈ మిగిలిన క్లాత్లో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీయాలి. అయితే ఇది చిన్నగా ఉంది కదండి, ఈ క్లాత్ పెద్దగా ఉంది, ఇలా క్రాస్గా వేయాల్సి వస్తుంది కదండి. క్రాస్ కటింగ్ అండి, ఫ్రంట్ పార్ట్ తీయాల్సింది మనం. అయితే ఫ్రంట్ పొడవు ఎంత తీయాలి అన్నది మనం ఈ వీడియోలో కరెక్ట్గా తెలుసుకోవాలి అంటే కస్టమర్ దగ్గర మెజర్ చేసుకోవాలి. లేదంటే చూడండి, షోల్డర్ దగ్గర, కుట్టు దగ్గర ఈ విధంగా మార్క్ చేశాను కదా, ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి. డాట్ దగ్గర పొడవు, డాట్ పొడవు కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని స్టిచ్చింగ్ కోసం ఒక పావించి కిందకి వేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా టచ్ అయ్యేలా ఇలా ఈ విధంగా పట్టుకొని ఫ్రంట్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలండి. ఇలా డాట్ పొడవు, ఫ్రంట్ పొడవు కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ పొడవుతో పాటు మాత్రం రాదండి ఫ్రంట్ పొడవు ఎప్పుడు కూడా. ఇలా చూడండి, కరెక్ట్గా మనకి 13.5 ఇంచులు వచ్చిందండి. ఈ విధంగా ఫ్రంట్ పొడవు 13.5 ఇంచులు ఫ్రంట్ పొడవు వచ్చిందండి. అంటే ఖర్చుతో కలిపి 14 ఇంచులు. అయితే మనకి 15 ఇంచులు వస్తుంది కదండి బ్యాక్ పొడవు, అంటే 1 ఇంచ్ మాత్రమే తగ్గింది. మనం కరెక్ట్గా ఎక్కడికైతే పెట్టుకున్నామో అదే విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ని మనకి కావాల్సిన 14.5 ఇంచుల దగ్గర ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని మనం క్లాత్ని ఈ విధంగా చేసుకుని ఫ్రంట్ నెక్ అనేది సరిపోతుందా లేదా, క్లాత్ అనేది తక్కువ అవుతుందా, ఎక్కడైనా జాయింట్లు పడుతున్నాయా అనేది ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనకి క్లాత్ తక్కువ అవుతుందండి ఇక్కడ. అయితే ఇక్కడ తక్కువైనా కూడా ఏమి ఇబ్బంది లేదండి, ఎందుకంటే మనం ఇక్కడ పైకే వేసుకుంటాం క్రాస్ బెల్ట్ కోసం. మనకి ఇక్కడ మార్కింగ్ పైకి రావాలండి, అందుకని మనకి ఇక్కడ తగ్గినా కూడా ఇబ్బంది లేదు. ఒకసారి చూడండి, క్రాస్ బెల్ట్ కొలుస్తున్నాను నేను. 2 మీద ఒక పాయింట్ ఇలా ఈ విధంగా 2.5, 2.5 మించి ఉండదండి ఎవరి క్రాస్ బెల్ట్ అయినా సరే, ఏ సైజ్ అయినా. అందుకనేసి ఇక్కడికి మార్క్ చేశాను. ఇప్పుడు మనం వేసుకునే ఈ క్రాస్ కటింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మన కొలతలకి. అందుకని ఇదే విధంగా చూడండి, ఇక్కడ 30 ఇంచు వరకు ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేస్తున్నానండి నేను. మెయిన్ డాట్ కొంచెం పెద్ద సైజ్ డాట్ వేసుకోవాలి కాబట్టి సరిపోదేమో అని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా చూడండి, ఫ్రంట్ కూడా నెక్ కూడా సరిపోతుందండి మనకి. ఈ విధంగా సరిపోతుందో లేదో చూసుకుని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ మాత్రం షోల్డర్ దగ్గర సమానంగా తీసుకోవాలండి. నేను కరువు తీయాలని చెప్పాను కదా, అలా అయితే తీయొద్దండి. బ్యాక్ పార్ట్ మాత్రమే తీయాలి. ఫ్రంట్ పార్ట్ అయితే అలా కరువు అనేది తీయకూడదండి, సమానంగా వచ్చేయాలండి షోల్డర్ దగ్గర. అదేవిధంగా డాటు పొడవు వచ్చేసి చూసారు కదండి, డాటు పొడవు ఎంత ఉందో కొలుచుకుని సేమ్ అక్కడికి మనం ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇలా ఈ విధంగా డాటు పొడవు ఎంత కావాలితే మనకి ఎంత ఉన్నది అనేది ఆది బ్లౌజ్తో కొలుచుకుని ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది చూద్దాం. చూడండి, ఆది బ్లౌజ్తో ఇలా స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ క్లాత్ దగ్గర ఈ విధంగా మనం కరెక్ట్గా ఇలా ఒక 1/2 ఇంచ్ దగ్గర కిందకి వేసుకుని ఆ కింద గీతకి ఈ షోల్డర్ కుట్టు టచ్ అవ్వాలండి. ఇలా ఈ విధంగా ఈ కుట్టు కింద గీతకి ఇలా టచ్ అయ్యేలా పెట్టుకొని ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్గా కొలుచుకోవాలండి, లేకపోతే నెక్ పెద్దది అయిపోతుందండి. ఇలా కరెక్ట్గా కొలుచుకుని ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైకి వేసుకోవాలండి. స్టిచ్చింగ్ కోసం క్లాత్ కావాలి కదండి మనకి, తర్వాత నెక్ పెద్దది అయిపోతుంది. ఇక్కడ 4 హుక్స్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. కరెక్ట్గా 4 హుక్స్ దగ్గరికి అయితే మనకి ఖర్చు కోసము అలాగే డాట్ కోసము కూడా సరిపోతుందండి. ఈ విధంగా 4 హుక్స్ దగ్గర వేసుకోవాలి. అయితే ఇక్కడ ఎంత గ్యాప్ ఉండాలి అంటే మనం డీప్ నెక్ ఎంత తీసుకున్నామో అంత పెట్టుకోవచ్చండి. అంటే డీప్ నెక్ 2.5, పైన 2.5 తీసుకుంటే డీప్ నెక్ 2.5 తీసుకుంటాం కదా, అదేవిధంగా అదే 2.5 మనం ఇక్కడ డాట్కి ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది రావాలండి. ఇలా ఈ విధంగా చూడండి, 2.5కి మనం మార్క్ చేసుకున్నాం. అదే 2.5కి 4 హుక్స్ దగ్గర నుంచి ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇలా ఈ విధంగా
అలాగే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎంత ఎంత ఉన్నది అనేది కొలుచుకుంటే ఒక పావించి ఎక్స్ట్రా వస్తుందండి. క్రాస్గా తీసాం కదా, అందుకని అలా అయినా చూసుకోవచ్చు. లేదంటే ఆది బ్లౌజ్తో ఇలా డాట్ ఎంత వేశారు అన్నది ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి చూసారు కదా, ఈ విధంగా 1.5 వరకు కూడా మనకి డాట్ అనేది వచ్చిందండి. అంటే 2.5 పావు తక్కువ 3 ఇంచుల వరకు కూడా మనకి డాట్ వస్తుంది. పావు తక్కువ 3 ఇంచుల డాట్ అయితే మనం ఇక్కడ వేసుకుంటున్నామండి. ఇలా ఈ విధంగా ఇలా పావు తక్కువ 3 ఇంచుల వరకు కూడా మనం డాట్ అనేది వెడల్పు పెట్టుకున్నాం అనమాట. సేమ్ కరెక్ట్ సెంటర్ పాయింట్ డాట్ పాయింట్ ఇలా ఈ విధంగా కొలుచుకుని కరెక్ట్గా కింద ఈ పైన కూడా ఈ విధంగానే కొలుచుకుని సెంటర్లో మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 2 సెంటర్ పాయింట్లకి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు అటువైపు 1.5 ఇటువైపు 1.5 ఇలా ఈ విధంగా 2.5 నుంచి పావు తక్కువ 3 ఇంచుల వరకు డాట్ అనేది వేసుకోవచ్చండి ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చి. ఇలా ఈ విధంగా ఇప్పుడు చంక దగ్గర లోతు కోసం ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకుని మాత్రమే లోతు అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలా డ్రా చేసుకోకపోతే లోతు అనేది కరెక్ట్గా రాదండి. ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకుని ఇలా మార్కింగ్ చేసుకోవాలి లోతు అనేది. చూసారు కదా, ఇప్పుడు డాట్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి 2 ఇంచుల మధ్యలో ఈ విధంగా 2 ఇంచులు వదిలిపెట్టి అక్కడి నుంచి ఈ విధంగా డాట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఒక ½ ఇంచ్ డాట్ సరిపోతుందండి. పావించి అటు ఒక పావించి ఇటు ఈ విధంగా డాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఈ రెండిటికి మధ్యలో నుంచి మనకి ఉక్సులు పట్టి వైపు డాట్ అనేది వస్తుందన్నమాట. ఇలా ఈ విధంగా చూసారు కదా, ఇలా మార్క్ చేసుకుని ఈ మధ్యలో నుంచి ఈ విధంగా ఉక్సులు పట్టి డాట్ అనేది వస్తుందండి. ఇలా ఇప్పుడు మనకి చక్కగా రౌండ్ అన్నీ కూడా తీసుకున్నాం కదండి. నెక్ రౌండ్ తీసుకున్నాం, చంక రౌండ్ తీసుకున్నాం. అయితే ఇక్కడ మనకి చెస్ట్ లూజు మనం డాట్ వేసాక ఎంత కావాలనుకున్నామండి? చెస్ట్ లూజు మనకి 34 అండి. 34 అంటే 8.5 లూజ్ మనకి ఇక్కడ సరిపోతుందా లేదా లూజ్ పెంచుకోవాలా ఇంకా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడికి పావు తక్కువ 3 వచ్చింది. ఇక్కడ నుంచి ఈ విధంగా మనకి 8.5కి ఇక్కడ ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనం తీసుకున్న కరెక్ట్గా ఎక్స్ట్రా అనేది సరిపోయిందండి. 2 ఇంచులు ఉంటుంది ఇది. ఇదిగో చూసారా, మనకు ఖర్చుతో సహా మనకి ఈ లూజ్ అనేది సరిపోయింది. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా పైకి, ఈ విధంగా ఇలా మార్కింగ్ అనేది సెంటర్ నుంచి ఈ విధంగా ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఈ విధంగా కరెక్ట్గా వచ్చేసిందండి మనకి కటింగ్ అంతా కూడా. ఇప్పుడు చంక రౌండ్ ఎంత అనుకున్నాం మనం? 9 ఇంచులు. 9 మీద ఒక్క పాయింట్ అనుకున్నాం. అలాగే చూడండి, ఈ విధంగా ఇలా ఎక్కడ వరకు కింద గీత దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకుని ఇక్కడి నుంచి ఆఫ్ చేసి మళ్ళీ డాట్ వదిలిపెట్టేసి ఈ డాట్ యువతల నుంచి ఈ టేప్ని ఈ విధంగా మనకు పట్టుకుని మనకి ఎక్కడికైతే వచ్చిందో అదే విధంగా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా మనకి ఇక్కడికే వచ్చిందండి. చంక లూజు కూడా మనం కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటున్నాం ఈ విధంగా. ఇలా ఇది లాక్ చేసేసాము. ఇక్కడికి చెస్ట్ లూజు, నడుము దగ్గర లూజు, మొత్తం చెస్ట్ పార్ట్ అంతా కూడా చక్కగా మనకి సరిపోతుందండి. లేదా లాగి పెట్టినట్టు టైట్ అయినట్టు వస్తుందన్నమాట. ఇదే విధంగా చక్కగా మనం నీట్గా, కాకపోతే అడుగు మనకి సరిపోతలేదండి. అడుగు క్లాత్ కొంచెం జాయింట్లు పడుతున్నాయి, అందుకని మనం రెండు ఒకసారి అయితే కటింగ్ చేయట్లేదు. ఒకసారి చెక్ చేసుకుంటే మనకి కొంచెం జాయింట్ పడేలా ఉంది, అందుకని విడివిడిగా మాత్రమే మనం కట్ చేస్తున్నామండి. ఒకసారి చూడండి, అంతా కూడా చెక్ చేశాను నేను. జాయింట్ పడేలానే ఉంది ఇటువైపు తిప్పినా కూడా, అందుకని ఇది పక్కకి తీసేసి మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారంగానే ఈ బ్లౌజ్ని ఇలా కటింగ్ అనేది చేసేసుకుందామండి నీట్గా. చూసారు కదా, ఇలా ఈ విధంగా మనకి ఎక్కడా కూడా జాయింట్ పడకుండా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసేసుకుంటున్నాం. చూడండి, ఉక్సులు పట్టే వైపు ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. స్టిచ్ వేస్తాం కదండి, అందుకని నెక్ వైపు వద్దండి, కింద నుంచి క్రాస్గా మాత్రమే తీసుకోవాలండి. ఈ విధంగా మనం ఎలా అయితే మార్క్ చేసామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ డాట్ కరెక్ట్గా ఉందా లేదని ఎప్పుడు కూడా కటింగ్ అయిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలండి. కరెక్ట్గా వచ్చేస్తుందండి, కానీ ఒక్కసారి చెకింగ్ చేసుకోవడం వల్ల ఏమి ఇబ్బంది లేదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకుందామండి. కరెక్ట్గా చెక్ చేసుకుని మనం ఇలా టక్స్ తీసుకుంటే అక్కడే కరెక్ట్గా డాట్స్ అనేవి వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి, మనం కట్ చేసిన ఈ పార్ట్ని ఇలా ఒక బ్లౌజే కాకుండా ఎన్ని బ్లౌజులకైనా ఇలా వేసుకుని ఇదే విధంగా మనం కటింగ్ అనేది చేసుకుంటే తొందరగా మనకి ఎన్ని బ్లౌజులైనా కూడా కటింగ్ అనేది తొందరగా అయిపోతుందండి. ఇక్కడ జాయింట్ అనేది పడుతుందండి. చూడండి, ఈ ప్లేస్లో ఇలా మార్కింగ్ చేసేసుకుంటే ఎన్ని బ్లౌజులకైనా సరే ఇదే విధంగా కరెక్ట్గా సాగకుండా క్లాత్ని జాగ్రత్తగా వేసుకొని ఇలా కటింగ్ చేసుకుంటే మనకి ఎన్ని బ్లౌజులైనా సరే తొందరగా కటింగ్ అనేది అయిపోతుంది. మనం అస్తమానం కొలతలు తీసుకోకర్లేకుండా ఇలాగే ఈ డాట్స్ దగ్గర కూడా ఈ వీల్ చక్రం ఉంటుందండి, మీకు బయట దొరుకుతుంది. ఇలా తీసుకుని మనం మార్కింగ్ చేసుకుంటే
కనపడకుండా మనకు మార్కింగ్ అనేది కనపడుతుందండి. ఇలా ఈ విధంగా అప్పుడు మనకి ఎన్ని బ్లౌజులు ఉన్నా కూడా మార్కింగ్ కూడా డాట్ల మార్కింగ్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి మీకు కనిపించుతుందో లేదో వీడియోలో, నాకైతే కనిపిస్తుందండి. ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. చూసారు కదా, నాకు కనిపిస్తుందండి. నేను కనిపించిన ప్రకారమే సేమ్ మనం అయితే మార్క్ చేసామో అదే విధంగా డాట్స్ కూడా ఈ విధంగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది కదండి, చిన్న జాయింట్ పడుతుందండి. ఈ జాయింట్ దగ్గర క్లాత్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత తక్కువ జాయింట్ పడుతుందో చూసుకోవాలి. ఈ చిన్న ముక్క సరిపోతుందండి మనకి జాయింట్కి. ఇక్కడ ఇలా ఈ విధంగా మనకి జాయింట్ అనేది పడుతుంది. మనం ఒకేసారి కట్ చేస్తే జాయింట్ అనేది ఎక్కడికి వస్తుందో తెలియదు కదండి. ముక్క తక్కువగా ఉన్నందువల్ల ఇలా విడిగా తీసుకుంటే మనకి జాయింట్ తక్కువ పడేలా మనం సర్దుకోవచ్చు అనమాట. మీకు ఇంకా డౌట్గా ఉంటే ఇలా ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. నేను చేసిన మార్కింగ్ కరెక్ట్గా సరిపోయిందండి. ఈ విధంగా ఈ జాయింట్ దగ్గర ఈ క్లాత్ సరిపోతుంది. అందుకని దీన్ని ఇలాగే సపరేట్ చేసుకుని 2 లేయర్లు కదండి, 2 పార్ట్లకి కూడా చక్కగా ఈ జాయింట్ అనేది సరిపోతుంది. ఇదే విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా, ఒకేసారి ఎన్ని బ్లౌజులు ఉన్నా కూడా ఇలా ఈజీగానే మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చండి. కుట్టడానికి కూడా చాలా తొందరగా మనకి స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఈ విధంగా నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అర్థం కాని వారు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. ఇలా మనం 2 బ్లౌజులు కూడా ఒకేసారి కటింగ్ అనేది ఈజీగా చేసేసుకున్నాం అనమాట. చూసారు కదండి, నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.